పెడితే జీతం అయితే ఎమ్మెల్యేగా కేసీఆర్ తీసుకుంటున్నాడా లేదా? నెలకు ఎంత తీసుకుంటున్నాడు జీతము? జీతం తీసుకుంటున్నప్పుడు ఆ ఎమ్మెల్యే అనే పదవికి న్యాయం చేయాలి. లేదు నాకు ఒంట్లో బాలేదు, నేను ఎవరిని కలవా, నేను ఎవరికి అపాయింట్మెంట్లు ఇయ్యా, నాకు ఎవరితో పని లేదు, నాకు ఎవరు అవసరం లేదు, నాకు అసెంబ్లీ అక్కర్లేదు, నాకేం అక్కర్లేదు అన్నప్పుడు ఆ పదవిలో నించోవద్దు, ఉండద్దు, రాజీనామా చేయాలి. డబ్బులు మాత్రం జీతం మాత్రం తీసుకుంటారు, పని చేయాలంటే ఎట్లా? గవర్నమెంట్ ఉద్యోగులు టైంకి రాకపోతేనే సస్పెన్షన్ ఆర్డర్ చేయాలి. వాస్తవానికి అంత స్ట్రిక్ట్గా ఉంటేనే నడుస్తుంది. మరి అట్లాంటప్పుడు ఎమ్మెల్యే అలర్ట్గా ఉంటేనే ఆ నియోజకవర్గంలో అందరూ అలర్ట్గా ఉంటారు. ఇది రాజ్యాంగ విరుద్ధమే కదా. ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం, ఇది రాజ్యాంగ విరుద్ధమే కదా. కాదంటారా? తప్పంటారా? ఒక నియోజకవర్గ ఎమ్మెల్యేగా గజ్వేల్ ఇప్పటివరకు ఏమైనా చేసిండా కేసీఆర్ గారు? ఇప్పటి వరకు ఓడిపోయిన తర్వాత గజ్వేల్లో ఉన్నటువంటి ఏమైనా పరిశీలన చేసిండ్రా? ఆ కేసీఆర్ బదులు కూడా హరీష్ రావు ఎదురుగుతూ ఉంటాడు. అంటే మరి డబల్ జీతం హరీష్ రావు గారు తీసుకుంటున్నారా? బీఆర్ఎస్ ఎల్పీ లీడర్గా కూడా కేసీఆర్ ఉన్నారు కదా. మరి ఏం చేయనప్పుడు ఎందుకు? మరి ఒంట్లో బాగాలేదు అంటే మొన్న మేము పోయినప్పుడు కూడా ఆ గాడి చెప్తుండు ఆయన, కేసీఆర్కి ఒంట్లో బాగాలేదమ్మా అని. మరి ఒంట్లో బాగాలేకపోతే మేము ఏమైనా బియ్యం బస్తాలు మోయమన్నామా? లేకపోతే ఏమన్నా ఫామ్ హౌస్ చుట్టూ ఉరకమని చెప్పినామా? లేకపోతే ఇంకేమన్నా చెప్పినామా? కూర్చొని ఒక నిమిషం మాట్లాడమన్నాం. అంటే కూర్చొనికి కూడా కేసీఆర్ గారికి అంతా ఒంట్లో బాగాలేదా? మొత్తం పూర్తిగా బెడ్ రెస్ట్లు ఉన్నాడా? ఒంట్లో బాగాలేదంటే ఏం అర్థం చేసుకోవాలి? మేము ఎట్లా అర్థం చేసుకోవాలి? ఏం అర్థం చేసుకోవాలి? ఎట్లా అర్థం చేసుకోవాలి? మరి అట్లాంటప్పుడు ఎందుకు ఎమ్మెల్యేగా రాజీనామా చేయండి, బీఆర్ఎస్ ఎల్పీకి రాజీనామా చేయండి, అసెంబ్లీకి రానప్పుడు జీతం తీసుకోకండి. నేను అసెంబ్లీకి రాను, నేను పనికి రాను, నాకు ఈ జీతం వద్దు, నేను జీతం అనాథ శరణాలయానికో లేకపోతే గజ్వేల్ ప్రజలకో రాసిస్తున్నా అని చెప్పి ఆయనకు వచ్చే జీతము పేదోళ్ళకన్నా స్పాన్సర్ చేయమని చెప్పండి. పోనీ స్వచ్ఛందంగా ముందరికి వచ్చి ఎందుకు పుక్కట్లు ఎందుకు జీతం తీసుకోవాలి? సెక్యూరిటీ ఎందుకు ఇవ్వాలి? మరి బరాబర్ అడుగుతాం, బరాబర్ ప్రశ్నిస్తాము. కేసీఆర్ కాదు, రేవంత్ను కూడా ప్రశ్నిస్తున్నాం కదా. ఆల్రెడీ పని చేయనప్పుడు జీతాలు అవసరం లేదు. మరి ఇప్పుడు ఆఫీస్కి సమయానికి రాకపోతేనే మా వాళ్ళకి జీతాలు కట్ చేస్తాము, లీవులు తీసుకుంటే జీతాలు కట్ చేస్తాము. ప్రతి కార్పొరేట్ వ్యవస్థ కానీ ప్రతి ప్రైవేట్లా ఇదే ఉంటుంది, గవర్నమెంట్లో కూడా గదే ఉంటుంది. మరి అట్లాంటప్పుడు ఎమ్మెల్యేకి ఏమైనా కొమ్ములు ఉన్నాయా? ప్రజలు ఓట్లేస్తే గెలిచిన వాళ్ళకి కొమ్ముల అహంకారమా? ఎందుకు రాజ్యాంగ విరుద్ధమా? పొద్దున్న లేస్తే అంబేద్కర్ గురించి మాట్లాడతారు, అంత పెద్ద విగ్రహం పెట్టినామంటారు. మన అంబేద్కర్ గారి సిద్ధాంతాలు ఒక్కటి కూడా ఫాలో గారు. మళ్ళీ నాట్ ఓన్లీ బీఆర్ఎస్, ఏ పార్టీ కూడా ఫాలో అవుతలేదు కదా. రోడ్డు నడిబొడ్డున విగ్రహాన్ని నిలబెట్టారు కానీ ఎవరు కూడా ఫాలో అవుతలేరు. అవి ఫాలో అవ్వనప్పుడు ఎందుకు? మరి మీరు ఎందుకు జీతం తీసుకుంటారు? ప్రజల మధ్యలోకి రానప్పుడు ఎందుకు? మరి జీతాలు తీసుకొని ఎందుకు? ఏం లాభం? రెస్ట్ తీసుకోండి. మరి నా కేసీఆర్కి ఒంట్లో బాగాలేదని మేము కూడా మెంటల్గా ఫిక్స్ అయిపోతాం. బయట బోర్డు పెట్టుకోండి, ఇక్కడికి ఓవర్ రావద్దు, వస్తే చంపేస్తామని, కత్తితో పొడిచి చంపుతామని చెప్పి బోర్డు పెట్టుకోండి. ఇప్పటికే కాళేశ్వరం గురించి పిటిషన్ వేసినోని చంపేసిరని చెప్పి మీ మీద ఒక మచ్చ పడ్డది. ఎవడన్నా దానికి రిప్లై ఇచ్చిండా? ఎవరు చంపారు? హరీష్ రావు చంపించిండా? ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే చంపించిండా? కేసీఆర్ చంపించిండా? మేమే మాట్లాడినాం, అరే కేసీఆర్కి హత్య రాజకీయాలు తెలియవని చెప్పి మేము కౌంటర్ ఇస్తున్నాం. కానీ మీరు ఒకటి మాట్లాడు దీని గురించి అంటే అది నిజం అనుకోవాలా, అబద్ధం అనుకోవాలా, ఏమనుకోవాలి? సో నేను ఏమంటున్నా, జీతం తీసుకోకండి. గజ్వేల్ మీ నియోజకవర్గ గజ్వేల్లో ఉన్నటువంటి పేద ప్రజల కోసం ఆ జీతాన్ని అంకితం చేయండి. ఒంట్లో బాగాలేకపోతే హాస్పిటల్లో ఉండండి, లేకపోతే ఇంట్లో రెస్ట్ తీసుకోండి. మీ వాళ్ళు చెప్తున్నారు మీకు ఒంట్లో బాగాలేదని చెప్తున్నారు. మరి ఒంట్లో బాగాలేదు కేసీఆర్కి, ఎట్లా పడితే అట్లా వస్తారా అంటే మరి ఓన్ అడగాలి అపాయింట్మెంట్ అని అడిగినాం. మేము ఒక నెంబర్ ఇవ్వండి, ఆ నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ అడుగుతాం. ఎవరిని అడగాలి? ఇక మాట్లాడితే కొంతమంది చెప్తారు సుధపూసలు, నువ్వు బీఆర్ఎస్ క్యాంటీగా పనిచేసినావు ప్రజల పక్షాన. అంటే ప్రజల పక్షాన పనిచేస్తే ఒక ఆడపిల్ల ప్రజల పక్షాన పనిచేస్తుంది, ఇంత ధైర్యంగా ముందరకు వచ్చిందని చెప్పి మీరు నిస్వార్థంగా పనిచేసింది, ఇప్పుడు కూడా కొట్లాడుతుంది కదా, అప్పుడు కొట్లాడింది, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళతో కొట్లాడుతుందని చెప్పి మీరు మాట్లాడాలనా?
లేకపోతే నీకెందుకు ఇవ్వాలి అపాయింట్మెంట్ అంటే అంతకన్నా సిగ్గులేని తిట్లు తిన్న వాళ్ళందరూ కలుసుకోవట్లే వెనకపోంటి. ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో ఉన్నాడు, బీఆర్ఎస్లో లేడు. మళ్ళీ వెనకపోంటి ఇద్దరు కలిసి సెటిల్మెంట్లు చేసుకుంటున్నారు కదా, మీడియేటర్లు పెడుతున్నారు కదా. రేవంత్ రెడ్డి బినామీ కేటీఆర్ బినామీలు కూర్చొని సెటిల్మెంట్లు చేసుకుంటున్నారు నానక్రామ్ కూడా సాక్షిగా. ప్రూఫ్లు కూడా నేను దగ్గర చూపించమంటే చూపిస్తా. 100 కోట్లు ఒకటిపోయింది, 100 కోట్లు ఇంకొకటి పోయినాయి. 1000 కోట్లకి సంబంధించినటువంటి స్థలాన్ని 100 కోట్ల రూపాయలకి వీళ్ళు ఒప్పందం చేసుకున్నారు బెదిరించి. మరి ఈయన కాంగ్రెస్, ఆయన బీఆర్ఎస్ కదా. మరి పొద్దున్న లేస్తే సిగ్గు లేకుండా ఒకరికొకరు తిట్టుకుంటారు కదా, మరి వాళ్ళు ఎందుకు మాట్లాడుకుంటున్నారు? మరి అంటే మేము తిట్టినందుకే మీకు అంత రోషాలు పొడుచుకొస్తుంటే మమ్మల్ని మీరు శత్రువులాగా చూస్తే మరి రాజకీయ నాయకులు మరి సిగ్గు లేకుండా రాత్రిపూట ఫోన్లు మాట్లాడుకుంటే దాన్నేమనాలి? సిండికేట్ అనాలనా, లేకపోతే దమ్ము లేదా శెక్కావత్ అనాలనా? ఏమనాలి? మేము ఏమనాలి? ఎవరెవరితో టచ్లో లేరా? రాత్రి అయితే ఒకటి మాట్లాడతలేరా? బాబు నువ్వు అధికారంలో ఉంటే నన్ను కాపాడు, బాబు నువ్వు అధికారంలో ఉంటే నన్ను కాపాడు, ప్రజలని ఎరిపుష్పాలను చేద్దాం. మేము రాత్రి అయితే ఫోన్లు మాట్లాడుకుంటాం, ఏదైనా ల్యాండ్ ఇష్యూ వస్తే దాంట్లో షేర్లు పంచుకుంటాం. 1000 కోట్లు విలువ చేసేటువంటి భూమిని మేము 200 కోట్లకే డీల్ మాట్లాడుకొని కేటీఆర్ ఇంత రేవంత్ ఇంత పంచుకుంటాం. ఇవన్నీ మరి ఎందుకు అవుతున్నాయి? మరి వెనకపోంటి ఎందుకు అవుతున్నాయి? ఎవరు చేసుకుంటున్నారు? మరి పొద్దులేసే ఇద్దరు తిట్టుకుంటారు కదా, మరి ఎందుకు చేసుకుంటున్నారు? మరి వీళ్ళు భద్రశత్రువులు కదా. మరి అంటే మీకొక రూలు, మరి మాకొక రూలా? మేము అడుగుతా అపాయింట్మెంట్ ఇవ్వు పో అని చెప్పి అవమానిస్తారా? ఊరుకుంటాం అనుకున్నారు? ఎవరెవరికి బిజినెస్ ఉన్నాయో తెలియవా? కాంగ్రెస్లో ఉన్నోడికి, బీజేపీలో ఉన్నోడికి, బీఆర్ఎస్లో ఉన్నోడికి పొద్దున్న లేస్తే ప్రెస్ మీట్లు పెట్టి మైకులు పట్టుకొని తిట్టుకునేటోళ్ళకి వెనకపోంటి షేర్లు ఉన్నాయి, వెనకపోంటి పార్ట్నర్షిప్లు ఉన్నాయి, కోవట్లు ఉన్నారు, డైవర్ట్లు ఉన్నారు. మరి సిగ్గు తప్పిన వాళ్ళే కదా. మరి పొద్దున్నేస్తే బండబూతులు తిట్టిన వాళ్ళు హమీ తుమి ఏకే అని చెప్పి బురద రాసుకున్నట్టు, అదేదో రాసుకున్నట్టు బూడిద రాలినట్టు మళ్ళీ అన్ని పొద్దున్నేస్తే రాత్రి వరకు అన్ని వదిలేసుకొని కలుసుకుంటలేరా? అడిగితే దాన్నే అంటారు రాజకీయం. అమ్మ అది రాజకీయం అంటారు. మరి గదేం పనికి మళ్ళీ రాజకీయం? నాకు అర్థం కాదు. ప్రజల్ని మోసం చేసే రాజకీయమా గది? అంతెందుకు బీజేపీతో రేవంత్ రెడ్డి టచ్లో లేడా? పొద్దున్నేస్తే రేవంత్ తిడుతున్నాడు మోడీని, మళ్ళీ మోడీని పోయి కలుస్తాడు. అంత మాత్రమే రేవంత్ రెడ్డి నువ్వు రావద్దు నేను అపాయింట్మెంట్ ఇయ్య అని మోడీ అన్నాడా? పోతుండు కదా. ఇక్కడేమో మోడీని తిడతాడు, తెలంగాణలో ఉంటే మోడీని తిడతాడు, అక్కడ పోయి ముఖ్యమంత్రి హోదాలో నరేంద్ర మోడీని కలుస్తాడు. ఆ ఊరికి ఈ ఊరు ఎంత దూరమో ఈ ఊరికి ఆ ఊరు అంతే దూరమే కదా. మరి రేవంత్ రెడ్డి మోడీని తిట్టినప్పుడు మరి మోడీ ఎందుకు అపాయింట్మెంట్ ఇవ్వాలి? ఎందుకు ఇస్తుండు? ఎవరికైనా సమాధానం చెప్తే చెప్పండి దయచేసి. మరి రేవంత్ రెడ్డి గారు నరేంద్ర మోడీని తెలంగాణ తిడతాడు, అదానిని తిడతాడు, అదానితో ఒప్పందాలు చేసుకుంటారు, మోడీని తిడతాడు, మోడీకి పోయి మళ్ళా వినతి పత్రం ఇస్తాడు, కాల్ముక్త బాంచన్ నా పదవిని కాపాడు, నా పీఠం కింద బాంబు పెట్టిరు, నా పీఠం ఎప్పుడన్నా కదిలేటట్టు ఉంది, ఏ క్షణమైన బీజేపీ ఆహ్వానం పలకండి, ఎలక్షన్స్ ఇప్పుడు అప్పుడే రాకుండా చూసుకోండి అని చెప్పి కాకాబట్టే కాకారాయుడు ఎవరు సార్? అంటే ఇవన్నీ మర్చిపోతారు ఇక. అదే మేము ప్రశ్నించే గొంతుకులము, ప్రజల పక్షాన మాట్లాడి కొట్లాడేటోళ్ళం. అరే కలవాలరా భయ్ అంటే మీరు నో అపాయింట్మెంట్ అంటారా? వాళ్ళకేమో అపాయింట్మెంట్లు ఇచ్చి మందు రాయిపించుకుంటారు, మాకేమో నో అపాయింట్మెంట్ అంటారు. మీరు ఎందుకు ఊరుకోవాలి సార్? ఇది ప్రజాస్వామ్యం కాదా? మీకొక రూల్ మాకొక రూలా? రూల్ ఈజ్ రూల్ ఫర్ ఎవ్రీ వన్.